ఈరోజు ఆరాధన ముగిసిన తర్వాత 3 గంటలకి చర్చి అంటే కొంచెం చిన్న పని ఉంది. అక్కడ కృష్ణ గారు వస్తుంది, కృష్ణ గారు మన రవి గారు కూడా వస్తుంది. విశ్వాసులందరూ వెళ్ళి అక్కడ ఆ మెట్టికి కొంచెం పని ఉంది, అది సహాయం చేయడానికి మీరందరూ కూడా రావాలి. 3 గంటలకి మర్చిపోకూడదు. దేవునికి స్తోత్రం. వెంటనే పని ముగించాలి. ఎప్పుడైనా లోపలిలో ప్లాస్టరింగ్ అవుతున్నారు, ఇంకా కొన్ని మిగిలిన పని ఉంది, బోర్డు పని. మీరందరూ ప్రార్థన చేయాలి. అపోస్తల కార్యము 11వ అధ్యాయము 26వ వాక్యం. వారు కలిసి 1 సంవత్సరం అంతయు సంఘంలో ఉండి బహుజనులకు వాక్యమును బోధించింది. మొట్టమొదట అంత్యోకల శిష్యులు క్రైస్తవులు అనబడిరి. అంటే నేను పోయిన వారము చెప్పిన మాట ఏమనగట, క్రైస్తవుడు ఎవడు అదని చెప్పారు. అది మొదటి విషయము నేను చెప్పింది. అంటే క్రైస్తవుడు ఎవరంటే శిష్యులు. ఎవరు శిష్యులుగా ఉందో వారు క్రైస్తవుడు అని పిలువబడుతున్నారు. అదే చెప్పారు. ఈ బైబిల్లో 3 స్థలములు మాత్రమే క్రైస్తవుడు అని రాయబడింది. ఇది 2వ కూడా రాయబడిన చూస్తాం. అపోస్తల కార్యము 26వ అధ్యాయము 24 నుండి 29 వరకు. అతడు ఇలాగ సమాధానం చెప్పుకొనుచుండగా ఫేస్తు, పౌలా, నీవు వెర్రివాడవు, అతి విద్య వలన నీకు వెర్రి పట్టినదని గొప్ప శబ్దముతో చెప్పాను. అందుకు పౌలు ఇట్లనేను, మహాఘనత వహించిన ఫేస్తు, నేను వెర్రివాడను కాను గాని సత్యమును స్వబుద్ధియు గల మాటలనే చెప్పుచున్నాను. రాజు ఈ సంగతులు ఎరుగను గనుక అతని ఎదుట నేను ధైర్యముగా మాట్లాడుచున్నాను. వాటిలో ఒకటియు అతనికి మరుగై ఉండలేదని రూఢిగా నమ్ముచున్నాను. ఇది ఒక మూలన జరిగిన కార్యము కాదు. అగ్రిప్ప రాజా, తమరు ప్రవక్తలను నమ్ముచున్నారని నేను ఎరుగుదును. అందుకు అగ్రిప్ప, ఇంత సులభముగా నన్ను క్రైస్తవుని చూచుచున్నావే అని పౌలుతో చెప్పాను. అందుకు పౌలు, సులభముగాను దుర్లభముగాను తమరు మాత్రము కాదు, నేడు నా మాట వినువారందరూ ఈ బంధకములు తప్ప నా వల్ల ఉంటున్నట్లు దేవుడు అనుగ్రహించును గాక. అంటే ఇక్కడ 2వ రండి రాయబడినది క్రైస్తవుడు. అదే అపోస్తల గారి 26వ అధ్యాయం ఇంటికి వెళ్ళి మీరు చదివితే పౌలు గారి సాక్ష్యం అది 26 నుండి కిందకి మీరు చదివి 29 వరకు చదివితే పౌలు గారు సాక్ష్యం. ఈ సాక్ష్యం చెప్పిన తర్వాత పౌలు గారు సువార్త 3వ దండయాత్ర చేసినప్పుడు జరిగిన సంగతి ఇది. స్తోత్రం. అప్పుడు ఈ సంగతిలో ఆ రాజ దగ్గరికి వెళ్ళి ఆయన సాక్ష్యం చెప్పుతున్నారు. అప్పుడు క్రైస్తవుడు ఎవరండి? సాక్ష్యం చెప్పిన చర్చి లోపల కాదు, బయట సాక్ష్యం చెప్పిన వాడే స్తోత్రం. చాలా మంది క్రైస్తవుడు అని అనుకున్నారు, కానీ వారు క్రైస్తవుడు కాదండి. నీవు క్రైస్తవుడు అయితే బయటిలో సాక్ష్యం చెప్పాలి. 3వసారి రాయబడి కూడా చూడండి. అది వచ్చిన వారములు చెప్తానండి. మొదటి పేతురు 4:16 వాక్యం చూడండి. క్రైస్తవుడికి ఏముంది? అందరూ అనుకున్నారు క్రైస్తవుడు అయితే స్వర్గంలో వెళ్ళిపోయినట్టుగా. అది కాదండి. క్రైస్తవుడికి ఏముంది? బాధ అంటే స్తోత్రం. అదంటే రకరకాల అర్థం. నేను ఎదురు ముందుకు ఒకరోజు ఉపవాస ప్రార్థన నేను చెప్పారు. స్తోత్రం. బాధ అని వేదన ఉంది, దుఃఖం ఉంది, శ్రమ ఉంది, దేవునికి స్తోత్రం, మనోవేదన ఉంది. అవన్నీ నేను ఒకరోజు చెప్పాను. మీరందరూ మర్చిపోయిందో లేదో నాకు తెలియదు. స్తోత్రం. దేవుడు బిడ్డలారా, అప్పుడు క్రైస్తవుడికి ఏముంది? మనకెందుకు ఈ బాధ అనుభవిస్తున్నారు? ఇప్పుడు మనకు మాత్రమే బాధ ఉందా? అందరికి ఉంది కదా. వారికి ఎందుకు బాధ?
అది మనిషిగా పుట్టిన ఆయన కాబట్టి మనుషులుగా అది నేర్చోవాలని చెప్తాను. సోదరు మనకి ఇది రెండు ఉంది. మనుషులుగా పుట్టిన కాబట్టి స్తోత్రం స్తోత్రం చెప్పాలి గట్టిగా. అందుకని ఇదే భయపడకూడదు. ఇదన్నీ మన తోడుగా ఉన్నాం. స్తోత్రం. ఎంత శ్రమ పెరుగుతుందో అంత మహిమ పెరుగుతుంది. అర్థం అవుతలేదు. కొంచెం శ్రమ వచ్చే కొంచెం మహిమ, ఎక్కువ శ్రమ వచ్చినానుకో ఆమె చెప్పాలి. మనం ఈ వాక్యంలోనికి రండి. స్తోత్రం. పౌలు గారు చెప్పుతున్న మాట వినినప్పుడు రాజుడు చెప్పుడు నీ ఎవరు వెర్రివాడు. వెర్రివాడు అంటే నీ పిచ్చుడు అయిపోయింది. స్తోత్రం. అవును కదా. దేవుని బిడ్డలకి కొందరు బయటలో ఉన్నవారు కొన్ని పేరు పెట్టారు. పేరు పెట్టిందా లేదా ఎవరో తెలియదు. బైబిల్లో ఉంది. దేవుని బిడ్డలకి బయటలో ఉన్నవాడు పెట్టిన పేరు పిచ్చుడు. స్తోత్రం. యేసు ప్రభుకి ఎవరు పెట్టారు బయటలో ఉన్నవాడు? ఈయనకి దయ్యం ఉందట. బేల్సుబేలు అని బేల్సుబేలు అని పేరు పెట్టారు. ఏలియా గారికి ఏం పేరు పెట్టారండి మీకు? ఏలియా గారికి చెప్పిన ఏంటంటే ఇశ్రాయేలును బాధ పట్టిన వాడా. 17వ అధ్యాయంలో స్తోత్రం కలిగింది చెప్పండి. మోసకి చెప్పిన పరమం చెప్పిన పేరండి నువ్వు ఉరి వేసిన వాడంట. మనకు ఆయన ఆమె అంటే దేవుని బిడ్డలుగా ఉండిన వాడికి బయటలు ఉన్నవాడు పేరు పెట్టారు. అప్పుడు నీ భయపడకూడదు. నీకు పేరు పెట్టలేదా? నీ ఊర్లో ఎవరు నీకు పేరు పెట్టిందా? వాడే ఎక్కువ ప్రార్థన పురుడు, ఆడే పరిశుద్ధుడు. అవును ఇలాగ చెప్పలేదా? స్తోత్ర కలిగింది. అనగా పేరు పెట్టినప్పుడు భయపడకూడదండి. పావులకు పెట్టినట్టుగా మనకు కూడా పేరు పెట్టుతున్నారు. అందుకని దేవునికి స్తోత్రం చెప్పారు. ఇప్పుడు పౌలు గారు చెప్పారు నేను పిచ్చుడు కాదయ్యా, చదవు వలన నాకు వచ్చిన పిచ్చి కాదు. యేసయ్య లోపలికి వచ్చినప్పుడు పిచ్చి వచ్చింది. అలాగే బైబిల్లో ఉందా? యెషయా కాదు, దొరికిన వాడు ఉండా? లేదు. 9వ అధ్యాయము 7వ వాక్యం. శిక్షా దినములు వచ్చేయున్నవి, ప్రతీకార దినములు వచ్చేయున్నవి. తాము చేసిన విస్తారమైన దోషమును, తాము చూపిన విశేషమైన పగను ఎరిగిన వారై తమ ప్రవక్తలు అవివేకులనియు దురాత్మను అనుసరించి వారు వెర్రివారనియు. ఆమేన్. My prophet is considered as fool. A man of God is inspired as. దేవుడు బిడ్డలు ఎలాగంటే వారంటే తెలుసా? ఆత్మపూర్ణుడు మనుష్యుడు వెర్రివాడు. వెర్రివాడు కంటే పిచ్చుడట. స్తోత్రం. అందరికి పిచ్చి ఇంటిలో ప్రోవడం కోసం వచ్చింది. అవును కదా. స్తోత్రం. యో అలాగే చెప్పలేదు నువ్వు. యో నా బుర్ర పిచ్చాయిగా అంటే ఎంత తల ప్రాంత పిడికా నా తల బుర్ర ఏమైంది? నీకు స్టార్ట్ అయింది. స్తోత్రం కలిగింది. ఈ పిచ్చి కాదు, దేవుడి పిచ్చి కాదు, అది వేరే పిచ్చి. స్తోత్రం కలిగింది కాక అదే చెప్పండి గట్టిగా. యేసయ్య నీ లోపలికి వస్తే నీ యేసయ్య కొరకు నీ ఎటువంటి వాడు అవుతుంది? పిచ్చివాడుగా మారిపోతుంది, వెర్రివాడుగా మారిపోతుంది. యేసయ్య హృదయ లోపలికి వచ్చిన దేవుడి బిడ్డలు పరిశుద్ధాత్మ నీ లోపలికి వస్తే నీ మామూలు వచ్చే కాదు, ఈ యొక్క వెర్రివాడుగా, ఈ యొక్క పిచ్చుడుగా ప్రవర్తిస్తున్నారు. అది బయట ఉన్న వాడికి పిచ్చుడుగా కనిపించినప్పుడు దేవుడి దృష్టిలో సాక్ష్యం వహించిన బిడ్డలుగా బయటలో ఉన్న వాడు చూసినప్పుడు వాడికి పిచ్చుడుగా కనిపించినప్పుడు దేవుడి దృష్టిలో సాక్ష్యం చెప్పిన ఒక బిడ్డలు పిచ్చుడుగా మారిపోతుంది.
స్తోత్రం కలిగింది కాక. అది చెప్పలేకపోతే బాధ కలుగుతున్నారు. అవును కదా. యెరెమయా గ్రంథము 20 అధ్యాయము 9 వచనములు చదివినప్పుడు మీరు యెరెమయా చెప్పిన మాట వినండి. త్వరగా ఆయన పేరు ఆయన నామమును బట్టి ప్రకటింపను అని నేను అనుకుంటున్నా. అది నా హృదయంలో అగ్ని వలె మండుచు. స్తోత్రం కలిగిన గాక. ఈ సాక్ష్యం చెప్పకుండా మౌనంగా కూర్చు ఉంటే యెరెమయా చెప్పిన అది నా హృదయములో అగ్ని అంటే కొందరు ఆరిపోయిన అగ్ని వలన కూర్చున్నారు. మరి దేవుడు సాక్ష్యం చెప్పడానికి నీ హృదయ లోపల ఎలాగా ఉండాలి? అగ్ని వలన మంటాలి. స్తోత్రం. నీ అమక్కలకి కాలిపోయినట్టుగా మారాలి. ఈ రోజు సాక్ష్యం చెప్పడానికి పిలవబడిన దేవుడు ఉన్నారా? ఈ హృదయం అగ్ని మంటినట్టుగా. స్తోత్రం. స్తోత్రం కలిగింది. నేను చెప్పుకొని వచ్చిన సాక్ష్యం చెప్పడానికి ఉన్న అగ్ని మండినట్టుగా మండాలి. స్తోత్రం కలిగి. సరే అండి, సాక్ష్యం గురించి ఒక 7 మాటలు చెప్పి నా మాట ముగిస్తున్నారు. స్తోత్రం. ఒకటి, యోహాను సువార్త 5వ అధ్యాయము 56వ వాక్యం. సారీ 36. అప్పుడు మొదటి సాక్ష్యం సోదరులు చెప్పండి. యోహాను గారి సాక్ష్యం. మొదటి సాక్ష్యాన్ని బాగా వినాలి. యోహాను సాక్ష్యం చెప్పండి గట్టిగా. మొదటి సాక్ష్యం ఎవరండి? యోహాను గారు ఏం చెప్పారు మీకు అర్థమైందా లేదో తెలియదు. యేసయ్యకి చూసి ఇదిగో లోక పాపం మోసుకున్న గొర్రె పిల్లలుగా యేసయ్యకి చూసినప్పుడు గొర్రె పిల్లగా కనిపించినప్పుడు బాప్టిజం పొందడానికి వచ్చిన వారికి చూసిన వేళగా కనిపించారు. యేసయ్యకు చూసినప్పుడు గొర్రె పిల్లగా కనిపించినప్పుడు బాప్టిజం పొందుకోవడానికి యోర్దాను ఏ దగ్గర వచ్చిన వాడికి చూసి వారికి చూసినప్పుడు ఎలాగా చూసారండి? సర్ప సంతానమాన్ని పిలుస్తున్నారు. స్తోత్రం చెప్పండి. యేసయ్యకు మాత్రం చూసిన నేను ఇప్పుడు యోహాను సువార్త 1:29 యేసయ్యకు చూసినప్పుడు యోహాను గారు చెప్పుతున్నారు ఏమంటే గొర్రె పిల్లగా కనిపిస్తున్నారు. ఎందుకు గొర్రె పిల్లగా కనిపిస్తున్నారంటే ఆయన బయటికి చూసినప్పుడు గొర్రె పిల్లగా ఉండినట్టుగా ఆయన స్వభావం కనిపించారు. స్తోత్రం కలిగిన గాక. బాప్టిజం పొందడానికి వచ్చిన బిడ్డలకు చూసినప్పుడు వారికి చూసినప్పుడు ఏం చెప్పారంటే ఆ సర్ప సంతానం. ఎందుకు సర్ప సంతానం అని పిలువబడడానికి కారణము ఆదాము అవ్వ ఆ దేవుడు మాట వినకుండా సాతాను మాట వినిన కాబట్టి వృషభను తిండిన కాబట్టి అట్టు నుండి అట్టు తినమనుంటి వచ్చి పుట్టి పెరిగిన వారెల్లా అందరూ హల్లెలూయా స్తోత్రం కలిగినగా. అటువంటి వారికి ఎలాగ ఎంత సర్పము చెల్లినట్టుగా వంకర వెళ్తున్నట్టుగా కనిపించినప్పుడు యోహాను గారు చెప్పారు సర్ప సంతానమా అని పిలువబడుతున్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మొదటి సాక్ష్యం ఎవరు? యోహాను గారి సాక్ష్యం మొత్తం చెప్పడానికి సమయం కుదరలేదు. దేవునికి స్తోత్రం కలిగింది గాక. యోహాను సువార్త 1 ఇంటికి వెళ్ళి చదవాలి. అప్పుడు యేసయ్య గురించి చెప్పిన మాట ఆయన మిమ్మును స్తోత్ర అగ్నిలో పరిశుద్ధాత్మలో బాప్టిస్మం. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. యోహాను గారు ఎలాగ నీటిని బాప్టిజం ఇచ్చినప్పుడు యేసయ్య ఎలాగ ఇచ్చుతున్నారంటే అగ్నిలో స్తోత్రం చెప్పాలి. యేసయ్య గురించి సాక్ష్యం చెప్పని ఏమనగా యేసయ్య పరిశుద్ధ అగ్నితోని స్తోత్రం. యోహాను గారు ఎలాగ ఇస్తున్నారు అంటే యోహాను గారు నీటిలో చల్లగా నీటిలో బాప్టిజం ఇచ్చినప్పుడు యేసయ్య మాత్రం అగ్నిలో ఎంతమంది అర్థమై యేసయ్య మాత్రమే బాప్టిజం ఇస్తున్నారు. అగ్నిలో బాప్టిజం ఇచ్చిన దేవుడు స్తోత్రం కలిగిన గాక. అడుగులు కొందరు చెబుతున్నారు అగ్నిలో బాప్టిజం అంటే నరకమేట. స్తోత్రం. అగ్నిలో బాప్టిజమా
నరకమని చెప్పేవాళ్ళు ఉన్నారు. అది మత్తయి సువార్త 3వ అధ్యాయంలో అదే అలాగే వెళ్ళిపోతే మన విషయం అలాగే కాదు. స్తోత్రం స్తోత్రం చెప్పండి. స్తోత్రం కలిగిన కాక చెప్పుకున్నట్టు అంటే అక్కడ అగ్నిని బాప్టిజం అని చెప్పినది ఏమనగండి మీకు అర్థమవుతున్నారా? అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు అగ్నిని బాప్టిజం ఇచ్చిన అలాగే తండ్రి, అదే మార్పు లేదు. స్తోత్రం. అగ్నిలో అని కిందకి ఉందండి. స్తోత్రం. పోనీ నా విషయం కాదు, దేవుడికి స్తోత్రం కలిగిన. అప్పుడు ఒకటి ఎవరి సాక్ష్యం అండి? యోహన్న గారి సాక్ష్యం. రెండవది సాక్ష్యము మనం వినబడుతున్నారు 37వ వాక్యం, యోహన్న సువార్త 5:37. ఒక స్తోత్రం చెప్పండి. తండ్రి యేసయ్య గురించి సాక్ష్యం చెప్పండి. తండ్రి యేసయ్య గురించి చెప్పండి సాక్ష్యం. ఇదిగో నా ప్రియ కుమారుడు, ఈయన లేదు. ఆమేన్ సోదరు. ఇదిగో నా ప్రియ కుమారుడు. తండ్రి సాక్ష్యం చెప్పారు యేసయ్య గురించి. ఎవరు సాక్ష్యం చెప్పారండి? తండ్రి సాక్ష్యం చెప్పుతున్నారు. స్తోత్రం చెప్పాలి. ఏం చెప్పారంటే ఇదిగో నా ప్రియ కుమారుడు. దేవుడికి స్తోత్రం. గట్టిగా స్తోత్రం చెప్పాలి. యేసయ్య ఎప్పుడు చెప్పారది? ఎప్పుడు సాక్ష్యం చెప్పారది? ఎప్పుడు సాక్ష్యం చెప్పారు? ఎన్ని వయసులు బాప్టిజం తీసుకున్నారు? 30 వయసు. ఆమె అప్పుడు యేసయ్య పుట్టిన దినం నుండి 30 వయసు వరకు ఎక్కడే ఉండేది? అమ్మ నాన్న దగ్గరే పని చేసినట్టుగా బైబిల్ రాయబడింది. అదే నేను అక్కడికి వెళ్ళాను. అప్పుడు యేసయ్య పుట్టి పెరిగి 30 వయసు వరకు ఎవరి దగ్గర ఉన్నారు? అమ్మ నాన్న మాట విని అక్కడే ఉండారు. 30 వయసులో ఎక్కడికి వచ్చారు? బాప్టిజం పొందడానికి 70 కిలోమీటర్లు నడిచి వచ్చి బాప్టిజం పొందగా పరలోకము నుండి తండ్రి చెప్పి ఇదిగో నా ప్రియ కుమారుడు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఈ పొందిన కుమారుడు నా ప్రియ కుమారుడు. దేవునికి స్తోత్రం కలిగినగా గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి. అది బాప్టిజం పొందినప్పుడు ఇదిగో నా ప్రియ కుమారుడు అని చెప్పారు. స్తోత్రం చెప్పాలి. ఇదే మాట మత్తయి సువార్త 17వ అధ్యాయంలో ముగ్గురికి తీసి కొండ ఎక్కి ప్రార్థన చేసినప్పుడు వారి మధ్య దేవుడు ఏం చేయించారు? రూపాంతరం చెందినప్పుడు ఏం చెప్పారు? ఇదిగో ఇదిగో నా ప్రియ ఇవన్నీ తెలియాలి కదా. ఇదిగో నా ప్రియ కుమారుడు. ఆమె చెప్పాలి. ఒకటి ఎప్పుడు సాక్ష్యం చెప్పారంటే స్తోత్రం. ఆమె ఎప్పుడు సాక్ష్యం చెప్పారంటే 30 సంవత్సరములు ఉన్నప్పుడు బాప్టిజం పొందినప్పుడు సాక్ష్యం చెప్పారు. 2 ప్రార్థన చేయనప్పుడు దేవుడు చెప్పారు ఇదిగో. గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. బాప్టిజం పొందినప్పుడు ఒకసారి ప్రియ కుమారుడు, ప్రార్థన చేసినప్పుడు ప్రియ కుమారుడు. ఆమె చెప్పాలి. ఆమె స్తోత్రం. విస్తరించడానికి సమయం భయపడుతున్నారు. దేవునికి స్తోత్రం కలిగిన. మూడవది యోహన్న సువార్త 5వ అధ్యాయము 39 వాక్యం చూడండి. 39. లేఖనములయందు నీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. అవే నాకు గురించి సాక్ష్యం ఇచ్చి. హల్లెలూయా చెప్పండి. లేఖనం అంటే ధర్మశాస్త్రం. స్తోత్రం. లేఖనం అని చెప్పినది ఏమంటే ధర్మశాస్త్రం మీద ఆయన గురించి సాక్ష్యం చెప్పరు. ఆదికాండం 3:15 అక్కడ యేసయ్య గురించి ఏం సాక్ష్యం? ఏం చెప్పారు? స్త్రీ సంతానం అని చెప్పారు. ఆమె అక్కడ చెప్పారండి యేసయ్య గురించి ఏ సాక్ష్యం? స్త్రీకి అంటే స్త్రీ సంతానమునప్పుడు యేసయ్య గురించి ఆదికాండములు చెప్పినది స్త్రీ సంతానం. ఆమె చెప్పాలి. నిర్గమకాండములు యేసయ్య గురించి ఏం చెప్పుతున్నారు? నిర్గమకాండముల గురించి ఏం చెప్పుతున్నారంటే ఆమె ఆ 12వ అధ్యాయంలో రాయబడి ఉంది. ఇశ్రాయేలు ప్రజలకు ఒక్క ఇంటికి ఒక్క గొర్రె పిల్లకి ఏం చేయాలి? 10 స్తోత్రం కలిగిన గట్టిగా స్తోత్రం చెప్పాలి. వధింపబడిన గొర్రె పిల్ల. గట్టిగా స్తోత్రం చెప్పాలి. గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. స్తోత్రం. ఆ రక్తములు విడుదల ఉంది. నీ అన్న పాపం చేసిన కాబట్టి ఆ రక్తం నేను విడుదల ఇస్తున్నారు. ఆ రక్తం నీ ఇంటికి పోషించిన ఎడల నీ ఇంటి విడుదల ఉంది.
సాక్ష్యం అంటే ధర్మశాస్త్రం. ఇంకేంటే లేవియాగడ్డ బలి. లేవియాగడ్డ యేసయ్య మన కొరకు ఏమైందండి? బలిగా అర్పించారు. పోనండి లేవియాగడ్డ తర్వాత సంఖ్యాకాండము ఆమె బంట. ఏ బంట అండి? ఇశ్రాయేలు ప్రజలకు నీళ్లు తాగడానికి నీళ్ళు లేనప్పుడు దేవుడు గాలికి చూపించారు. ఏమంటే ఒక బంటకు చూపారు. ఆ బంటకి కొట్టుమని చెప్పినప్పుడు బంట నుండి నీళ్ళు ఇచ్చారు. స్తోత్రం కలిగిన గాక. ఇలా ఒక్కొక్క పుస్తకములు యేసయ్య గురించి ఏం చెప్పిపోతున్నారండి? సాక్ష్యం చెప్పారట. హల్లెలూయా. అంటే 30 పాత నిబంధన పుస్తకములను మొత్తం చెప్పాలి. అలాగా సమయం లేదు కాబట్టి నేను వదిలిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంటే ధర్మశాస్త్రం చెప్పిన యేసయ్య గురించి ఇలాంటి ఎక్కడ జన్మించారు, ఎక్కడ ఎవరికి ఏ స్త్రీ నుండి జన్మిస్తాను, ఎక్కడ జన్మిస్తాను, ఎక్కడ మరణిస్తాను, ఎప్పుడు మరణిస్తాను, ఎప్పుడు వస్తామని ఇలాంటి రాయబడిన లోకములు వేరే ఎవడు లేదు, యేసయ్య తప్ప. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. స్తోత్రం. 4 ఆయన గురించి చెప్పిన సాక్ష్యం చూడండి. 36వ వాక్యం. అయితే సాక్ష్యము కంటే నాకు ఎక్కువైన సాక్ష్యము కలదు. అదేమనినా నేను నెరవేర్చుటకై తండ్రి ఏ క్రియలను నాకు ఇచ్చి ఉన్నాడో నేను చేయుచున్న ఆ క్రియలే తండ్రి నన్ను పంపి ఉన్నాడని నన్ను గురించి సాక్ష్యం ఇచ్చి. యేసయ్య క్రియ ఏం చేస్తున్నారు? హల్లెలూయా చెప్పండి. యేసయ్య క్రియ అండి. యేసయ్య ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన దేవుడని ఎప్పుడు కూడా చెప్పలేదు. యేసయ్య దేవుడని చెప్పలేదు. కొందరు అడుగుతున్నారు యేసయ్య దేవుడని చెప్పారా? ఎందుకు చెప్పలేదు? స్తోత్రం. ఎందుకు చెప్పలేదు? నీ ఇంటికి పోలీసు వచ్చిన పోలీస్ అని చెప్తావా? పోలీస్ కానాడు పోలీస్ అని చెప్తాడు. నీ ఎంటర్ ఉల్టా ఎందుకు చెప్తున్నారు? కరెక్ట్. స్తోత్రం కలిగింది కాక. నీ ఇంటికి పోలీసు వచ్చాయి అని చెప్తుంది. నేను పోలీస్ అని చెప్పాలా? అతన్ని చూసినప్పుడు నీకేమవుతుంది? అందుకే చెప్పలేదు. నా క్రియలు చూడరా, నా క్రియలు చూడరా, నా క్రియలు చూసుకుంటే నా దేవుడు నీకు తెలిసిపోతుంది. యేసయ్య మొట్టమొదటిగా చేసిన అద్భుతం ఏంటంటే అద్భుతం చేశారంటే ఆ విభాగ ఇంటికి వెళ్ళి మీరుకే చేశారు. ఆమె ఇంతవరకు ఎవరు కూడా చెయ్యలేని పని. స్తోత్రం. చెప్పాలి గట్టిగా. మోస నీలికి రక్తంగా మార్చారు. కానీ యేసయ్య నీలికేం చేశారు? ఆయన మహిమ పరిచినట్టుగా రాయబడి ఉంది. స్తోత్రం కలిగిన గాక. ఈరోజు దేవుడు విడలారా నీ మనసులోకి ఈ రోజు రావాలి. స్తోత్రం. ఆయన చేయన క్రియలు చూడ ఆయన దేవుడని తెలిసి ఆయన చేసిన క్రియలు. ఏం క్రియలు? నీళ్ళకి గుడ్డివాడికి ఏం చేశారు? స్వస్థత ఇచ్చారు. కన్ను లేని వాడికి కన్నిచ్చారు. స్తోత్రం చెప్పండి. యేసయ్య కన్నిచ్చిన వాడి గురించి బైబిల్. కొందరికి ఏం చేశారు? మట్టిని ఉమ్మేసి ఏం చేశారు? కన్నిచ్చారు. కొందరికి ఏం చేశారు? ముట్టి స్వస్థపరిచారు. చెప్పాలి. కొందరికి దేవుడు ఎలాగ చెప్పారు? ముట్టి స్వస్థపరిచి ఖండించారు. కొందరికి దేవుడు ఎలాగ ఇచ్చారు? నేను చెప్పండి గట్టిగా. మట్టిని ఉమ్మి వేసి ఏం చేశారు? బాగా చేశారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. చెప్పారు యేసయ్య కన్ను గుడ్డివాడికి గుడ్డితనం మార్చినట్టుగా నేను కూడా మారుస్తాను అని చెప్పారు. అంటే చేయడానికి అంటే చేస్తాను కానీ యేసయ్య ఉమ్ము కావాలి. ఎవరి ఉమ్ము కావాలండి? ఆ యేసయ్య ఉమ్ము కావాలంటే నేను చేస్తాను, నేను చేస్తాను, అందరూ చేస్తాను. అంటే నేను చెప్పండి గట్టిగా. ఇప్పుడు నేను చెప్పుకొని వచ్చిన మాట నీ మరిచిపోకూడదు తల్లి. ఏంటంటే దేవునికి స్తోత్రం కలిగింది. దేవునికి స్తోత్రం కలిగింది కాక. యేసయ్య ఆ క్రియలు సాక్ష్యం చెప్పుతున్నారు. యేసయ్య ముగ్గురికి లేపారు. ఎంతమందికి లేపారు? ఎవరెవరికి? 1 2 ఆమె చెప్పండి. 1 చచ్చిపోయిన వాడికి యేసయ్య లేపారు. యాయరు కుమారుడి ఇంటికి వెళ్ళి ఆయన ఏం చేశారు? స్తోత్రం చెప్పండి. ఇంటికి
తీసుకెళ్ళి ఆయన ఏం చేశారు? ఆయనకి యాయిరోసు కుమారికి లేపారు. 2 దేవునికి స్తోత్రం. నైనిలో విధవరాలు కొడుకుకి అట్టత్రో వెళ్ళి లేపారు. స్తోత్రం చెప్పాలి. 3వ సమాధి లోపల లేపారు. అదే చెప్పాలి. ఆయన క్రియ చూడగా ఇంటికి వచ్చినప్పుడు లేపిన దేవుడు, అట్టత్రోని లేపిన దేవుడు, సమాధి నుంచి లేపిన దేవుడు. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. యేసు రక్త జయం. హల్లెలూయా. ఆయన క్రియ చూడు. ఆమేన్ చెప్పాలి గట్టిగా. మరణమును లేపడానికి అధికారం ఉన్న యేసయ్య. ఆయన క్రియ చూడు. హల్లెలూయా. యేసయ్య క్రియ సాక్ష్యం చెప్పుతున్నారు. నేనెవరని? దేవుడని. యేసయ్య దేవుడని ఆయన క్రియలే చెప్పుతున్నారు. గట్టిగా కొందరు అడుగుడు యేసయ్య దేవుడా అని అడుగుతున్నారు. దేవుడని చెప్పడానికి అది చెప్పనక్కర్లేదండి. దేవుడికి ఇది లేని వాడు చెప్పుకొని తిరిగి నేనే దేవుడని లేదు. దేవుడు కానివాడు ఏం చెప్తుంది? దేవుడు స్తోత్రం కలిగింది కాదు. దేవుడు కానివాడు ఎప్పుడు చెప్పిన దేవుడు అని చెప్పు. దేవుడు అయిన వాడు ఏం చెప్పరు. స్తోత్రం. ఆయన చెప్పడు నా క్రియ చూడరా. ఈ పగడిన దేవుడు బిడ్డలారా నీ సాక్ష్యం చెప్పాలి. ఆయన క్రియ యేసయ్యకి స్తోత్రం. 5వ సాక్ష్యం స్తోత్రం. యోహాను సువార్త 5వ అధ్యాయము 31 గురించి 31 స్తోత్రం చెప్పండి. అంటే నన్ను గురించి నేనేం చేస్తున్నాను? స్తోత్రం. ఆయన సాక్ష్యం. ఆయన చెప్తున్నాను నన్ను గురించి నేనేం చేస్తున్నాను. అది దేవుడు అని సాక్ష్యం చెప్పలేదు. స్తోత్రం కలిగిన గాక. స్తోత్రం చెప్పండి గట్టి. ఆయన గురించి ఆయన ఏం చేస్తున్నారు చెప్పుతున్నారు. దేవుని స్తోత్రం. ఏం చెప్పరు? నేను అబ్రహామును ముందున్నవాడు. అవును కదా. ఇప్పుడు ఏం చెప్పాను? యోహాను సువార్త 8వ అధ్యాయం. అప్పుడు ఏమని చెప్పానంటే ఇశ్రాయేలులో అక్కడ ఉన్న పరీషులందరూ వచ్చి చెప్పారు నీ అబ్రహాము నా తండ్రి. నాకు అబ్రహాము. మనకు తండ్రి ఎవరు? అబ్రహాము. వెంటనే యేసు ప్రభు చెప్పారు అప్పుడు ఏం చెప్పారు? అబ్రహాము ముందున్నవాడు నేను. హల్లెలూయా. హల్లెలూయా. దీనికంటే గొప్ప సాక్ష్యం ఏం కావాలి? అబ్రహామును పుట్టిన మునుపే నేనున్నవాడని దేవుడు చెప్పినప్పుడు స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆ వాక్యం మొత్తం చెప్పండి. ఆ వాక్యం మొత్తం చదవండి. 31 అలా సరి మీరు చెప్పండి. ఆయనే సత్యము, చెప్పినదే సత్యం. అల్లే చెప్పండి. ఆయనే సత్యం, సత్యం చెప్పినదే. కొందరు దాటి చెప్పిన సత్యం చెప్పు. సగం సత్యం సత్యం. యేసు చెప్పినది సత్యం. ఆయన మొత్తం సత్యమైన కనుక దేవునికి స్తోత్రం కలిగిన కనుక గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఇంకా 2 సాక్షులు ఉంది. అదోడ చెప్పిన మాట ముగిస్తున్నారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. సరే. 2వ సాక్ష్యము అదే 6వ సాక్ష్యం యోహాను సువార్త 15వ అధ్యాయం 27వ వాక్యం. వీరు మొదట నుండి నా యొద్ద ఉన్నవారు కనుక వీరు సాక్ష్యమిత్తురు. ఆమేన్. ఎలాగ చదివారు? మీరు మొదట నుండి నా యొద్ద ఉన్నవారు కనుక మీరును సాక్ష్యమిత్తురు. అప్పుడు మీరంటే మనం. స్తోత్రం. 6వ సాక్షి ఎవరండి? మనము.
మనమే సాక్ష్యం చెప్పాలి. ఓ స్తోత్రం చెప్పలే, మనమే చెయ్యాలి. ఎవరు గట్టిగా చెప్పడం దేవుని వైపు స్తోత్రం కలిగింది కాక స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకని అపోస్తలుల కార్యములు 1:8 త్వరగా చదవండి. అపోస్తలుల కార్యములు 1:8 పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశమంతటను భూది గంతముల వరకును నాకు సాక్షులై ఉందురు. నువ్వు ఏం చెయ్యాలి? అక్కడ సాక్షి అని పదానికి గ్రీక్ అంటే హతసాక్షి. స్తోత్రం కలిగింది కాక యేసయ్యకి సాక్ష్యం చెప్పడం వాళ్ళు ఎలాగా అవుతుంది? అలాగా అయితే ప్రవీణ్ పగాడ ఆంధ్ర రాష్ట్రములు సువార్త ప్రకటించి హతసాక్షిగా మారిపోయిందో స్తోత్రం చెప్పండి. ఆ దైవదాసుడు కుటుంబం కొరకు ప్రార్థన చెయ్య. ఈ పగడలను చెప్పిన వాటి ఏమంటే సాక్ష్యం చెప్పిన బిడ్డలు అందరూ ఏమవుతుంది? హతసాక్షిగా మారిపోయినట్టుగా దేవుడు వాక్యాలు హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. హతసాక్షిగా చనిపోవాలి దేవునికి స్తోత్రం. క్రైస్తవుడు యేసయ్య కొరకు ఏం చేయాలి? స్టెఫాన్ గారు సాక్ష్యం చెప్పిన వలన రాళ్ళతోని కొట్టి అతనికి ఏమైంది? హతసాక్షిగా అయింది. స్తోత్రం కలిగింది. ఈ రోజు సాక్ష్యం ముగించినప్పుడు హతసాక్షిగా మారింది. ఈ పగడి నేను చెప్పిన మాట ఏంటంటే యేసయ్య గురించి సాక్ష్యం చెప్పుకొని నీ జీవితం హతసాక్షి అయితే అది దేవుడికి ఇష్టడుగా మారుతుంది. ఈ రోజు దేవుడు వెళ్ళారా యేసయ్య వరక ఒక వ్యక్తి కోసం చనిపోయిన వాడు 10 crore పైన ఒక వ్యక్తి కోసం స్తోత్రం. ఒక వ్యక్తి అంటే యేసయ్య కోసం సాక్ష్యం చెప్పి చనిపోయిన 10 కోట్ల పైన భక్తులు ఉన్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసయ్య గురించి సాక్ష్యం చెప్పిన చిన్న పిల్లల నుండి పెద్దల వరకు యేసయ్య సాక్ష్యం చెప్పి ఏం చేశారు? హతసాక్షిగా మారింది. దేవునికి స్తోత్రం. ఈ సాక్ష్యం చెప్పిన బిడ్డలకి ఏం జరిగిందంటే మీకు తెలియాలి కదా. ఆయనకి అగ్నిని కాల్చబడేరు, సింహానికి ఏడిలు పడేసారు. స్తోత్రం కలిగిన గాక. అది మాత్రం కాదండి, ఘోర సంఘములు మాత్రములు అది మాత్రం ఏనుగకు తీసుకొని వచ్చి చంపేశారు. అది మాత్రం కాదు, 2 ముక్కలుగా చేశారు, రంబంతోని కట్టి చేశారు. అర్థం అవ్వలేదు. తారు చుట్టి అగ్ని ముట్టించారు. ఆ అగ్నిలో తారు చుట్టి అగ్ని కాల్చినప్పుడు అగ్ని వెలుగులో వీణ వాయించారు. యేసయ్య సాక్ష్యం కొరకు ఎంతమందిని చచ్చిపోతున్నారు. యేసయ్య మనకు సాక్ష్యం చెప్పాలి. ఈ సాక్ష్యం చెప్పాలి, సాక్ష్యం చెప్పాలి, స్తోత్రం చెప్పాలి. స్తోత్రం కలిగింది. నేను చెప్పిన మాట ఏదైనా మరణం నీ చూసుకుంటే ఆ మరణం చూసిన వాడు ఏం చేయాలి? ఒక యాక్సిడెంట్ జరిగింది, చంపారు. ఒకడికి చంపినది నీ చూశాను. నీ అది సాక్ష్యం చెప్పలేకపోతే ఎవరు? నువ్వు అంతకుడు కాదు. ఎవరు చంపారో ఆ విషయం గురించి నీ సాక్ష్యం చెప్పలేకపోతే ఆ చంపిన వాడు పక్షములు ఉన్నవాడు నువ్వు. చంపిన వాడు పక్షములు, అంతకుడు పక్షములు. యేసయ్యకి చంపిన సాక్ష్యముని చూశారు. అవునా? యేసయ్య మరణం గురించి చూశారు. మొదటి యోహాను పత్రిక 1:1 త్వరగా చదవండి. మొదటి యోహాను పత్రిక 1:1 త్వరగా.
ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. మొదటి ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటిమో, ఏది వింటినో, ఏది చూసారో, ఏది నిదానించి కనుక్కొంటిమో, ఏదో నిదానించి కనుక్కున్నారో, చేతులు దేనిని తాకి చూచెనో, తాకి చూసారో, అది నీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయెను. అది గురించి నా సాక్ష్యం చెప్పుతున్నారట. ఏది చూసారో, ఏది విన్నారో, ఏది ముట్టారో, అది గురించి నీ ఏం చేయాలి? యేసయ్య గురించి నీ విన్నారు, యేసయ్య నేను ముట్టారు, యేసయ్య నేను తాకారు, ఆ విషయం నీ ఏం చేయాలి? సాక్ష్యం చెప్పాలి. సాక్ష్యం నీ చెప్పలేకపోతే ఎవరి పక్షంలో నిలబడుతున్నారు? అంతకున్న పక్షంలో, యేసయ్యని చంపేసిన వారి పక్షంలో ఉన్నావు. యేసయ్య చంపినది నీ విన్నారు, నీ చూశారు, నీ ముట్టారు, అది నీ అనుభవించారు. అది గురించి నీ సాక్ష్యం చెప్పలేకపోతే ఎవరి పక్షంలో ఉన్నారు? నువ్వు శత్రుపక్షంలో, నీ శత్రుపక్షంలో ఉంది. సాతానుడి పక్షంలో ఉన్నావు. స్తోత్రం కలిగిన నీ యేసయ్య గురించి నీ పని చేయని చోటలు, నీ ఇంటికి వచ్చిన చోటలు, నీ ఎవరి ఇంటికి వెళ్తే యేసయ్య గురించి సాక్ష్యం చెప్పలేకపోతే నీ ఎవరంటే శత్రుపక్షములు నిలబడిన వాడు నువ్వు. ఎంతమందికి అర్థమైందని నాకు తెలియదు, ఎంతమందికి అర్థమైందని తెలియదండి. దేవునికి స్తోత్రం కలిగింది కాక ఎంతమందికి నా చెప్పినది అర్థమైందని నాకు తెలియదు. ఈ రోజు నీ శత్రుపక్షముల దేవుడి పక్షముల, నీ శత్రుపక్షముల దేవుడి పక్షముల, నీ పని అయిన చోటులు, నీ పని చేయని చోటులు, నీతో మాట్లాడిన వ్యక్తి, నీ ఇంటికి వచ్చిన వ్యక్తి యేసయ్య గురించి తెలియలేదు, అటువంటి వాడికి నీ ఏం చేయాలి? సాక్ష్యం చెప్పాలి. సాక్ష్యం చెప్పలేకపోతే నీ శత్రుపక్ష చెప్పడానికి 1 2 3 4 5 5 రాజ్యములకి వచ్చి నిన్న సువార్త ప్రకటించారు. దేవుడు నీకు ఆయుష్ ఇచ్చారు, ఆరోగ్యం ఇచ్చారు, బలం ఇచ్చారు. ఆయన గురించి ఎప్పుడైనా సాక్ష్యం చెప్పారో, సువార్త ప్రకటించారు. హలో, సంఘములు ఎలాగ విశ్వాసులు పెరుగుతుందనంటే ఆరాధనకి వచ్చి చెప్పిన సాక్ష్యం కాక బయట నుండి సాక్ష్యం చెప్పాలి. ఎవరికి చెప్తున్నారు? మొదటి శతాబ్దంలో దేవుని బిడ్డలు సాక్ష్యం చెప్పడానికి అధికారం లేదు. ఎందుకంటే సాక్ష్యం చెప్తే విశ్వాసులు చంపబడుతున్నారు. అందుకే వారి ఆడే బట్టలలో, వారి ఇంటిలో, వారు ఉన్న చోటలలో చాప చిన్న చూపి ఏంటి చేపల గుర్తు, ఆ గుర్తు చూసుకుంటే ఆడి అర్థమైంది ఇక్కడ క్రైస్తవులు ఉన్నారు. స్తోత్రం కలిగింది. హలో హలో హలో, చైనీయుల బైబిల్ అమ్మకూడదట. అక్కడే మనకంటే ఎక్కువ బైబిల్ అమ్ముతున్నారు. అక్కడే చావుకి రెడీ అవుతున్నారు సాక్ష్యం చెప్పడానికి. ఎందుకు? చావు కోసం రెడీ కావుంది. యేసయ్య ఏం చేయాలి? పౌలు గారు సాక్ష్యం చెప్ప కడముట్టించరా. 12 అపోస్తలులు ఒక్కడు మాత్రము సరి అయిన రీతిగా మరణించారు. యోహన్నను మాత్రం, బాకీ అందరూ ఎలాగా మరణించారు? ఈరోజు రాయుల సంఘ బిడ్డలారా సాక్ష్యం చెప్పడానికి ఇంకా కొన్ని కూడా చెప్పినప్పుడు మీకు అర్థమవుతుంది. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 6-7 వాక్యం, 2 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 1 వాక్యం. మీరు ద్వితీయోపదేశకాండం చదవండి, 17వ అధ్యాయం 6-7 వాక్యం. ఒక సాక్షి మాట వినికి వాని విధింపకూడదు, వాని చంపుటకు మొదట సాక్షులను, తరువాత జనులందరూ వాని మీద చేతులు వేయవలెను. అట్లా నీ మధ్య నుండి ఆ చెడుదామును పరిహరింపవలెను. ఏంటి చదివారు? On the evidence of 2 and 3 witnesses. హల్లెలూయా. ఒక సాక్షి మాట, ఒక సాక్షి మాట మీద వానికి విధింపకూడదు,
అప్పుడు ఒక సాక్షి మాట మాట వినడం వల్ల ఏం చేయకూడదు. సోదరు ఇది మొదటి కొరింథీ 2:13 మొదటి వచనం. ఈ మూడవసారి నేను మీ యొద్దకు వచ్చిచున్నాను. ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడవాలి. దాదాపు ఎన్ని సాక్షులు కావాలి? ఇద్దరు. సోదరం కోర్టులో ఎన్ని సాక్షి కావాలి? ఇద్దరు. కోర్టులో ఎన్ని సాక్షి కావాలి? యేసయ్య సువార్త ప్రకటించడానికి ఎన్ని సాక్షి కావాలి? ఒక సాక్షి తర్వాత ఒక సాక్షి నువ్వే. ఒక సాక్షి నువ్వే. స్తోత్రం స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు ఈ లోకంలో ఏదైనా దేవుడు శిక్షించాలంటే సాక్షి కావాలంట. ఒక సాక్షి మనమే. నీ చెప్పాలి. లేవియాకాండము 5వ అధ్యాయం మొదటి వచనం. లేవియాకాండం 5వ అధ్యాయం మొదటి వచనం. ఏంటండి ఒక్కసారి కూడా ఒట్టండి ప్రమాణం. నీ రక్షకుడుగా అంగీకరించాలని ప్రమాణం చేశారు. ఓకే. తాను చూచిన దాని గురించి గాని తెలిసిన దాని గురించి గాని సాక్షిగా ఉండి తెలియచేయగా ఏం చేస్తున్నారు? వంటగదిలో పనిలో పాల్గొంది తిరిగండి. సాక్షి చెప్పాల్సిన ఖైదీ అయిపోయాడు. స్తోత్రం స్తోత్రం. అందరూ అనుకున్నారు ఏదో పాపం అది చెయ్యలేని పని చేసి చెయ్యంట పని చెయ్యలేకపోతే అదే పాపం. చేయాల్సిన పని చెయ్యకపోతే అదే పాపం. స్తోత్రం స్తోత్రం. సువార్త ప్రకటించాలంటే నీకు అందరికి తెలుసు కదా. సువార్త ప్రకటించాలంటే తెలుసు కదా. నీ అది చెయ్యలేకపోతే ఏం చేస్తున్నారు? స్తోత్రం. ఎవరి స్తోత్రం చెప్పలేదు అనుకున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. స్తోత్రం కలుగునుగాక. అందుకని రాయగడ సంఘ బిడ్డల సమయం ఏర్పరచ డబ్బులు ఖర్చు చెయ్య. సువార్త అల్లేనే చెప్పడానికి నేను చెప్పలేదు. సమయం ఏర్పరచు. సమయం ఏర్పరిచి నీ డబ్బు కూడా దేవుడు సువార్త కొరకే చేయాలి. ఏర్పరచరా నాయన. ఎన్ని రోజు వరకు ఇంటిలో ఉన్నారని అనకూడదు. ఎన్ని రోజు వరకు వంటిలు తిరుగుతున్నారు అనకూడదు. ఎన్ని రోజు వరకు బ్రతుకుతున్నారని అనుకోకూడదు. సమయం తక్కువ ఉంది కాబట్టి ఎక్కువ సువార్త. నేను ఎవరికి చెప్తున్నాను నాకు తెలియదు. స్తోత్రం కలిగింది కాక. నీకే చెబుతున్నారు సువార్త ప్రకటించు. నిన్ను రక్షించిన యేసయ్య, నీకు విడుదలిచ్చిన యేసయ్య, నిన్ను బాగు చేసిన యేసయ్య, నీ తాగు స్వభావం మార్చిన యేసయ్య, నీ పిల్లలకి దీవించిన యేసయ్య గురించి ఏం చేయాలి? సాక్ష్యం చెప్పరా. అంత తెలిసిన వాడి కూర్చోకుండా దేవునికి ఆరాధించండి. ఆమేన్. స్తోత్రం. 7వ సాక్షి యోహాను సువార్త 15:26 వాక్యం. యోహాను సువార్త 15:26. తండ్రి యొద్ద నుండి నీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యం ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి. 7వ సాక్ష్యం. 7వ సాక్షి ఎవరండి? పరిశుద్ధాత్మ దేవుడు. ఆమె చెప్పండి. ఈ కాలంలో 2 సాక్షి. ఒక్క సాక్షి భూమిలో, ఒక్క సాక్షి అదెవరు? అది నువ్వు నేనే. 2వ సాక్షి పై నుండి నీ మీదకి దిగి వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు. ఆమె చెప్పాలి. ఆమె చెప్పండి. నేను అదే చెప్పాను. మొదటి చెప్పింది అదే. అపోస్తలుల కార్యములు 1:8 వెంటనే ముగిస్తున్నా. అపోస్తలుల కార్యములు 1:8 ఏం చెప్పారండి? పరిశుద్ధాత్మ నీ మీదకి పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక
మీరు యెరూషలేములోను సోదర పరిశుద్ధాత్మ నీ మీదకి దిగాలి. ఆమేన్. హల్లెలూయా చెప్పండి. ఇది దిగలేకపోతే నీకు భయం పుట్టుతుంది. ఇది దిగలేకపోతే ఏమవుతుంది? పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి దిగలేదు కాబట్టి పీతర్ గారు ఏం చేశారు? 3 సార్లు ఏసై తెలియదని చెప్పాడు. మూడు సార్లు ఏం చెప్పారు? పరిశుద్ధాత్మ ఆయన మీదకి వచ్చినప్పుడు చదివించి వినిపించిన సమయం లేదు. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 5వ అధ్యాయం ఇంటికెళ్ళి చదవాలి. ఆ విత్తు లేని పామరు అయిన పీతర్ గారి దేవుడు వాక్యం ఏం చేశాడు అంటే రాజుల ముఖం చూసి చెప్పారు, మిమ్మల్ని మీరు సిలువ వేసిన యేసయ్యకి ఏ పరిశుద్ధాత్మ దేవుడు లేచారు, అతని సాక్షి. ఏ అమ్మాయి ముఖం చూసి ఆ శక్తి తెలియలేదని చెప్పిన పీతర శరీరములకు పరిశుద్ధాలు దేవుడు దిగి వచ్చినప్పుడు ఏం చేశారంటే సువార్త ప్రకటించారు, ప్రారంభించారు. ఈ దినములో రాయగడ సంఘములు ఏం చేయాలంటే పరిశుద్ధాలు శక్తి నీ మీదకి దిగి వచ్చినప్పుడు సాక్షి. ఈ కృపాయుగములో 2 సాక్షి ఉంది. ఆ మొదటి సాక్షి నువ్వు, రెండవ సాక్షి పరిశుద్ధాత్మ దేవుడు. నీకు సాక్ష్యం చెప్పడానికి ఉన్నది ఆయన ఇస్తాడు దేవునికి. అది పొందకుండా నీ వేరే ఏదైనా పొందితే ఆవదండి, సాక్ష్యమో చెప్పరు. స్తోత్రం. అందుకని ఏంటి, దేవుడు ఆత్మశక్తి దిగడానికి సమర్పించండి. నాలోనికి, నా హృదయంలోనికి ఆత్మ దిగు. దానికి ఒక ఆశ కలిగి ఒక దాహం ఉండాలి. ఏమంటారండి? ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ కృపాయుగములో 2 సాక్షి ఉంది. ఒకటి నేను, 2 పరిశుద్ధాలు. మీరందరూ బాప్టిజం పొందిన దేవుడు బిడ్డలందరూ సాక్ష్యం చెప్పాలి యేసయ్య గురించి. మీ పని చేయన చోటలే చెప్పాలి. సోదరు దానికి చెప్పాలి, నేను దేవుడు బిడ్డల యేసయ్యను నమ్మరా, మారు మనసు పొందుకోడా, బాప్టిజం పొందుకోడా, పరలోకి చేరరా నైనా అని నీ చెప్పడం అందరూ చెప్తే చాలు. హల్లెలూయా. సోదరు తిరిగి ఏమే ఆమె చెప్పండి. సోదరం, సోదరం. టైటానిక్ ఓడ బద్దలైంది. బద్దలైనప్పుడు అందరి నీటిలో ఏమైంది? కొంతమంది విడుదల పొందింది. అప్పుడు ఒక పాస్టర్ ఒక అవిశ్వాసికి కనిపించింది. పాస్టర్ నీళ్ళలోనికి ముడిగి కిందకి వెళ్తుంది. కిందకి వెళ్ళి పైకి వచ్చినప్పుడు మారు మనసు పొందలేని వాడు పైకి కూడా వచ్చాడు. నీళ్ళు ముడిగి పైకి వచ్చాడు. ఆర్ యు సేవ్డ్? రక్షింపబడ్డారా? సేవడం ఒకసారి. రెండోసారి ఆయన కిందకి వెళ్ళిపోయాడు. ఇద్దరు కూడా పైకి వచ్చింది. మళ్ళీ అదే ఆర్ యు సేవ్డ్? నీ రక్షింపబడిందా? సోదరం. మూడోసారి కిందకి వెళ్ళి పైకి వచ్చాడు. సోదరం. ఆయన చెప్పారు, నీ రక్షింపబడిందా అని అడిగాడు. 4వసారి ఆ నీరుకి వెళ్ళేది. మళ్ళీ ఏమవలేదు, పాస్టర్ బయటికి చచ్చిపోయాడు. కానీ రక్షింపబడిందా అని వినిన వ్యక్తి ఆ నీటిలో ముడిగి రక్షింపబడేది. స్తోత్రం. ఆయన వచ్చి చెప్పిన సాక్ష్యమే నేను చెప్పాను దేవునికి. స్తోత్రం. ఒక దైవదాసుని చనిపోయిన టైంలో కూడా ఒక్కరు కూడా సువార్త చచ్చి హల్లెలూయా. ఆయన కుటుంబములు, హిందూ కుటుంబములు పుట్టి పెరిగి వచ్చిన ఒక మనుషుడు మారు మనసు పొంది రక్షణ పొందిన కాబట్టి ఆయన సువార్త చెప్పి ఆయన ఇంటిలో ఆయన కుటుంబస్తులకి 127 మంది మనుషులకి మారు మనసు పొందించారు. సోదరం, సోదరం. చివరికి ఆయనకి హార్ట్ ప్రాబ్లం అయింది, హాస్పిటల్ ఉంది. అప్పుడు హార్ట్ ప్రాబ్లం అంటే ఇది చచ్చిపోతారు అని చెప్పినప్పుడు కూడా ఏమండి దగ్గరే ఒక్కడు మనిషినోడు పడుకున్నారు. దగ్గరే ఒక మనిషి, ఆ మనిషి దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి? సువార్త ప్రకటించారు. స్తోత్రం. ఆయనకి సువార్త ప్రకటించి 2వ దినములు ఆయన చనిపోయారు. స్తోత్రం కలిగింది కాక. మరణములు ముఖాముఖముగా కనిపించినప్పుడు వచ్చిన వాడికి ఏమందించారు? ఓ యేసు రక్తమే, నీ చచ్చిపోతే నరకములకి వెళ్ళద్దమ్మా, నీ చచ్చిపోతే పరలోకములకి చేరిపోతాను తల్లి. చచ్చిపోయిన ముందుకు చాలా మంది నరకములకి వెళ్ళిన వాడికి ఏం చేయాలి? నీ అమ్మ మారు మనసు పొందలేదా?
వారికి చెప్పు. నీ తమ్ముడు మారు మనసు పొందలేదా తమ్ముడికి చెప్పు. నీ చెల్లి మారు మనసు పొందలేదా వారికి చెప్పరా. నీ అక్క మారు మనసు పొందలేదా వారికి చెప్పరా. నీ పరలోకమున కూర్చున్నప్పుడు వారికి భూమి కింద నరకములు ఉండి నిన్ను బూదులాడుతూ తిట్టుతుంది. ఎందుకు తిట్టుతారు? నా ఇంటికి వచ్చారు, తిన్నారు తమ్ముడు, నా ఇంటికి వచ్చారు, నీ బోధన చేశారు, యేసయ్య గురించి ఒక్క మాట నీ అనలేదు, అందుకని నేను ఇక్కడికి వచ్చారు అని ఆడు నోటు నుండి నేను బూదులాడుతున్న మునుపే ఈ పగలు చేయాలి. సాక్ష్యం చెప్పు. నీ స్కూల్కి వెళ్ళినప్పుడు సాక్ష్యం చెప్ప, నీ కాలేజీకి వెళ్ళినప్పుడు సాక్ష్యం చెప్ప, నీ వంటి ఎత్తినప్పుడు సాక్ష్యం చెప్ప. చూసినప్పుడు సాక్ష్యం ఉన్నట్టుగా చూసినప్పుడు సాక్ష్యం ఉన్నట్టే కనబట్లేదు. పిరిగాత్మ ఉంది లోన, అందుకే చెప్పలేకపోతున్నాను. హల్లెలూయా. నీ ఒక్కసారి ఆలోచి ఎంతమంది నీ దగ్గరికి వచ్చి వెళ్ళిపోయారు రక్షణ పొందలేదు వాడు. వారి దగ్గర నీ యేసయ్య గురించి చెప్పలేకపోతే ఈ పగలు ఒక నిర్ణయం రా. ఈ రోజు నుండి యేసయ్య అందరి దగ్గర నేనే చేస్తుంది యేసయ్య గురించి. టీవీలో ఎక్కువ అడ్వర్టైజ్మెంట్ ఉంది, ఏదైనా వస్తువు గురించి, ఈ మొబైల్ గురించి ఏమో చూపిస్తుంది. అడ్వర్టైజ్మెంట్ ఉంది. అది చూసినప్పుడు ఏదని నీ కొంటాం, షాప్కి వెళ్తే ఏదో కొంటాం. అడ్వర్టైజ్మెంట్ ఉన్నదే కొంటాం, లేని ఎవడు కొంటాం. సోదరు హలో, ఏది అడ్వర్టైజ్మెంట్ ఉంది, ఏదో ఎక్కువ ప్రకటిస్తున్నారో అదే మనుషులు కొంటాం. హల్లెలూయా హల్లెలూయా చెప్పండి గట్టిగా. స్తోత్రం కలుగును గాక. నీ పోయిన తర్వాత ఇంకా 2 సాక్షి వస్తుంది. మాట ప్రకటన గ్రంథము 11:3 వాక్యం అది కూడా చెప్పి నా మాట ముగిస్తుంది. చెప్పండి అమ్మా. అదేదో సమయం దేవుడి సంఘ బిడ్డలు ఇక్కడ నుండి పైకి వెళ్ళిపోయిన తర్వాత 7 సంవత్సరాల సువార్త ప్రకటించడానికి అక్కడికి పంపించలే. కృపాయుగములు 2 సాక్షి ఉండినట్టుగా 7 దినములే శ్రమ దినంలో కూడా 2 సాక్షి వస్తున్నారు. నీకు నేను చెప్పిన మాట నీకు పెయిన్ రాలేకపోతే ఏదో జబ్బు నీలో ఉంది. నేను చెప్పిన మాట విన్నప్పుడు నీకు బాధ కలగలేకపోతే నీకేదో శరీరంలో ఏదో గట్టి అయిన రోగం ఉందిరా తల్లి, స్తోత్రం కలిగినగాక. సువార్త ప్రకటించాడు దేవునికి స్తోత్రం కలిగినగాక. ఈ పగడిలో సువార్త ప్రకటించారు ఎవరు ఉందండి? ఎవరు సాక్ష్యం చెప్పిన వాడు వారే క్రైస్తవుడు. ఒకటి శిష్యుడే క్రైస్తవుడు, 2 సాక్ష్యం చెప్పిన వాడే క్రైస్తవుడిని. క్రైస్తవుడు అయితే యేసయ్య గురించి సాక్ష్యం చెప్పు. స్తోత్రం. ఈ కృపాయుగంలో 2 సాక్షులు ఉందండి. 2 మొదటి సాక్షి భూమిలో, 2వ సాక్షి పై నుండి కిందకి దిగి వచ్చారు. 2 సాక్షిగా కలిపి ఏం చేయాలి? సాక్ష్యం చెప్పాలి. భూమిలో ఉన్న సాక్షి పైన ఉన్న సాక్షి 2 కూడా కలిసి సాక్ష్యం చెప్పి ముగించిన తర్వాత ఇంకా భూమిలో ఉన్న సాక్షి కాదు, పైన 2 సాక్షి దిగి వస్తుంది. పైన 2 సాక్షి దిగి వస్తుంది. ఎందుకంటే భూమిలో ఉండకంటే పెద్ద సాక్షి అంటేనే భూమిలోకి దిగి వచ్చి వారు 3.5 సంవత్సరం యేసయ్య గురించి సువార్త ప్రకటిస్తుంది. గట్టిగా చాపలు పట్టి పౌలుగా సాక్ష్యం చెప్పినట్టుగా నీవు చాలా సాక్ష్యం చెప్పాలి. లగండి సాక్ష్యం చెప్పడానికి. ఇప్పుడు వరకు చెప్పలేకపోతే రాజుల పుస్తకం 2 రాజులు 7వ అధ్యాయములో కుష్ఠరోగులు చెప్పినట్టుగా తెల్లవరి అవుతుంది, మన మీదకి ప్రతిదండన వస్తుంది అని చెప్పి ఈ సువార్త మనం ప్రకటించలేకపోతే సమయం లేదు. అందుకని అక్కడికి చదవలే. ఆడు రాత్రి మొత్తం 2 సమరియా
పాలయం వెలిపి వెళ్ళినప్పుడు ఎక్కడ కూడా ఎవరు లేదు, అందరు పారిపోయారు. అప్పుడు దైవదాసుడు చెప్పాడు, రేపు ఈ ఊర్లో ఉన్న వాడికి అందరికీ యవం దొరుకుతున్నా అని చెప్పారు. ఈ సత్వర్ధమానం ఏం చెయ్యాలి? మంచి వర్తమానం చెప్పలేకపోతే తెల్లవరి అవుతుంది, మనములో శిక్ష పొందుతున్నారు. అది తెలిసిన 4 కుష్ఠరోగులు ఏం చేశారంటే లేచి సంగతి ఎవరికి తెలియపరిచారు? రాజులకు తెలియపరి. శరీరం చూస్తే కుష్ఠరోగి ఉంది, మనుషుడు దగ్గరికి రావడానికి వీలు లేదు, అర్హత లేని వ్యక్తి ఏం చేస్తున్నారు? మన మాట విన్నదు, ఎందుకంటే మన కుష్ఠరోగి ఉంది, అని జబ్బు ఉంది. అటువంటి వాడు ఎనక చెప్తే ఎవరు నమ్మను అని ఆడికి తెలుసు. ఆడు నమ్మలేకపోతే నమ్మలేకపోతే నేనేం చేశా తెలిసిన సంగతి పరిశుద్ధాలు దేవుడు గట్టిగా మాట్లాడుతున్నారు, పరిశుద్ధాలు దేవుడు గట్టిగా మాట్లాడుతున్నారు. నా మాట వినండి, నూరులే చెప్ప శరీరంలో కుష్ఠరోగి ఉన్న కుష్ఠరోగి దాన్ని చూసుకొని చెప్పకుండా ఆగిపోలే. అది చెప్పవలసిన తెలిసిన విషయం ఊరిలో ఏం చేశారు? చెయ్యం. మీ ఊర్లో ఇప్పుడు కూడా నీ దేవుడు బిడ్డ అని తెలియదు, బహిరంగ బరుగుల వారికి. ఎందుకంటే ఆడితో నీ కాంప్రమైజ్ కలిపేశారు, మొత్తం కలిపేశారు. అది నేను ఒకటేనని కాదండి, సాక్ష్యం చెప్పాలి. నీ షాపుకి వచ్చిన వాడికి సాక్ష్యం చెప్పు. కడపత్రిక తీసుకొని వెళ్ళి ఆడికి పంచి పెట్టు. హల్లెలూయా. ఇదిగో యేసయ్య గురించి చెప్తున్నట్టు నీ యేసయ్య పని చేసి యేసయ్య నీ పని చేస్తాడు. కడపత్రి 8,000 10,000కి నేను కొట్టించగలను. ఎవరు సహాయం చేయలే. ఆయన దొరికిన డబ్బులతో ఏం చేస్తున్నారు? అది కడపత్రి కొట్టించి 10,000 20,000 ఏదో కొట్టించారు. ఇప్పుడు కూడా అక్కడ ఉంది, అది అమ్మ మనం ఏం చేస్తున్నాం ఒక్కొక్క ఊరికి. ఇప్పుడు వరకు ఎవరికి కూడా నొప్పి రాదు. అయ్యగారు నేను కడపత్రి మీరు కొట్టారు కదా, ఇది ఒక 5,000 కొట్టాయి, డబ్బులు ఇవ్వాలి. మన సంఘంలో ఒక శాంపుల్ కూడా లేదు. స్తోత్రం కలిగిన గాక. నేను చెప్పిన మాట ఏమంటే స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఈ జీవితం ఆరాధనకి వచ్చాడు, ప్రార్థనకి వచ్చి పాట పాడి ఆరాధన ఇది మాత్రం కాదండి. సాక్ష్యం బయటలో ఉన్నవాడు వినాలి. మీది చచ్చిపోతే నోపరవాడు పర్లోకం 10 వారు స్తోత్రం కలిగి స్తోత్రం కలిగింది. మొన్న నేను మొబైల్ చూశాను. 3 సంవత్సరాల ముందుకు మనం మీటింగ్ చేసిన నేను చూసినప్పుడు వేదన కలిగింది. ప్రభా ఇప్పుడు 2-3 సంవత్సరాలు అయింది, ఇప్పుడు కూడా మీటింగ్ డబ్బు లేదు, చేతులు డబ్బు లేదు. స్తోత్రం కలిగింది. 3 మీటింగ్లు నడిచారు. మన మీటింగ్లు మీరు కొందరు డబ్బులు ఖర్చు చేసేది. స్తోత్రం. విక్రమర మీటింగ్ పెట్టారు, నేను ఆడ కొంచెం ఖర్చు బాకీ నేను పెట్టారు. స్తోత్రం. పుట్టూరు మీటింగ్ పెట్టారు, మొత్తం ఖర్చు నాది. స్తోత్రం కలిగింది గాక. నేను చెప్పిన మాట ఏమండి, సంపాదించలేదు, దేవుడి కొరకు వాడబడుతున్నారు. దేవుడికి స్తోత్రం. నీ ఒక్క స్తోత్రం ఒక నెలలో స్తోత్రం, ఒక సంవత్సరంలో నీకు ఒక నెలకి జరిగిన జీతం సమకూర్చి పెట్టి 1 సంవత్సరం నా చేతులకి ఎక్కడెక్కడ నేను మీటింగ్ పెడతాను. దశమభాగం కూడా ఇప్పుడు ఇవ్వలేదు. కరెక్ట్ దశమాలు ఇచ్చిన వాడు 2,000 ఉన్నాయి. ప్రతి నెల కరెక్ట్ దశమాలు ఇచ్చిన వాడు 2 ఉన్నాం. ఒకడు ఇక్కడ లేదు, ఒకడు ఇక్కడ ఉన్నాం. మిగిలిన వారికి ఏం దొరకలేదు. దేవుడికి ఇది స్తోత్రం కలిగి చెప్పలేదు. ఆమె రోజు విక్రమ్ మీటింగ్ వెళ్తున్నారు, దొరికిన మొత్తం పట్టుకుని కొట్టేసి వెళ్తున్నారు. స్తోత్రం కలిగిన కాక. 3 మీటింగ్ 4-5,000 దగ్గర కాలుతున్నారు. స్తోత్రం కలిగిన కాక. మనం ఏం చేయలేదు, మనం తిండిని తగ్గించి అది అక్కడ ఖర్చు పెడుతుంది. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా చెప్పండి. వచ్చిన నెల విక్రమ మీటింగ్ ఉంది. అప్పుడు నాకు అడిగారు, అయ్యారు మ్యారేజ్ ఉంది,
మీకు ఫీజు అంత అంటాడు. ఫీజు ఏమని చెప్పారు? 5,000. రేపు అక్కడికి వెళ్తున్నాను, కొట్టుతాను నేను. నెలకి వారానికి 2 మందిని కడతబెట్టి నేను అక్కడికి వెళ్తున్నాను. అదే కనబడలే. కాడికి 5,000 అడిగినప్పుడు ఏమైంది? నొప్పి వచ్చింది, సగం విడిచిపెట్టారు. సూత్రం అడిగా నొప్పి పెడుతున్నాడు. నేను చెప్తున్నాడు నెలకి 2,000. 4 వారం ఎంత అయింది? 8,000 నేను ఖర్చు పెట్టినప్పుడు. ఆడు ఒక్కరోజు మీటింగ్కి ఎప్పుడో సంవత్సరం ఒక్కసారి నా వీసా అడిగినప్పుడు ఆడికి వేతనం కలిగింది 5,000. సూత్రం. రేపు అక్కడ మీటింగ్ కదా, అప్పుడు చెప్తాను దేవుడికి సూత్రం కలిగిన. నీ కన్ను వెలుగట్రా, నీ ఇదొక తెలిసి మాత్రం డబ్బులు దేవుడికి వద్దు. మాకే అన్ని ఇచ్చింది మొత్తం లేకపోతే బాకీ నీ తిన్నది దొడ్డికి వెళ్ళిపోతుంది. తిన్నది బట్టలు కొన్నది స్వార్థ కోసం ఏదైనా డబ్బులు ఖర్చు పడితే అది పరలోపలి కనబడదు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దేవుడు పనిని వాడుకో. నీ ఖర్చులు, నీ శక్తి, నీ బుద్ధి, నీ బలము, ఆయుష్. బండి కొన్నారు, రాడాన్ని వచ్చేవారు రాడు. బండి ఎక్కితే వాంది. కొందరికి కడుపు నొప్పి, కొందరికి పిల్లలు ఉన్నారు కాబట్టి రాలే, కొందరికి ఎవరు లేదు, కొందరికి డబ్బు లేదు. సూత్రం. వారానికి 3 రోజులు తిండి ఇదన్నీ సమకూర్చి వచ్చినప్పుడు పెట్టి నీకు సరళం. మేమే చివరి మాట చెప్పాలా? ఇదన్నీ సమకూర్చిన డబ్బు. ఇది రేపు గురించి నాకు తెలియదు. మొత్తం ఏం చేస్తున్నారు? రేపు ఏమవుతుందో నాకు తెలియదు. రేపు ఏమవుతుంది కలిగదు. వచ్చినది దేవుడు దాన్ని ఏం చేసింది. చెరువు నీళ్ళు మీరు తాగుతావా? కొడతలు నీళ్ళు వెళ్ళం కుడికి. చెరువు నీళ్ళు తాగుతావా? ఎందుకు? అది పారట లేదు కాబట్టి ఉన్న కంపు దరిద్రం అని ఎక్కడే ఉండదండి. ఈ పారలేని వాడు నీళ్ళు తాగకూడదు. ప్రవహించలేని నీళ్లు తాగకూడదు. అది విశ్వాసి అయినా అర్థం అవలే. ఆ నీళ్ళు తాగకూడదు, జబ్బులు ఉంటాయి మొత్తం. ఆయన అర్థం మీకు అడగలేదే. దేవుని కొరకు ఏం రూపం కూడా ఖర్చు లేని వాడు అటువంటి వాడు తినకూడదు. పారండి. వచ్చిన ఎంత వచ్చిందో అది పారితే అంతా మళ్ళీ వస్తుంది. స్తోత్రం కలిగింది కదా. పారలేదు నీళ్ళు ఎలాగ ఉంటాయండి? చావు సముద్రం, డెడ్ సీ. ఉప్పే దేనికి పనికిరాదు. ఇది గారు చెప్పినట్టు కాదని అని చెప్తుంది. మీకు అర్థం అవుతా ఆత్మీయంగా ఎదుగుతుంది. ఈ పదవిలో తీర్మానం కలిగి రావాలి. దేవుడా, నాకు దొరికినది అన్ని నా దేవుడికి ఇస్తాం. కన్ను మూయండి, నేనే నన్ను చూడొద్దు. సమర్పించిన వాడు మాత్రం నోరు మోకరించండి. సమర్పించడానికి ఇష్టమైన వాడు మోకరించండి. దేవా దేవా దేవా, విన్న వాక్యం అనుసరించి సువార్త కోసం సాక్ష్యం చెప్పడానికి నా డబ్బు, నా ఆయుష్, నా బుద్ధి, నా శక్తి దేవుడి పనిని వాడుతున్నారని నోరు తెరిచి చెప్పడానికి దమ్మున్నవాడు చెప్పండి. నోరు తెరవండి, నోరు తెరవండి. ఒక్క మినిట్ నీ ప్రార్థన తర్వాత కాಣಿకలు అయ్యబోతున్నారు. సోదరం 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 పరిశుద్ధుడా దేవా, ఈ రోజు మోకరించడానికి సిద్ధపడిన వాడికి చూడు ప్రభు, కాಣಿకలు ఇస్తాం, దశమభాగం ఇస్తాం, సువార్త ప్రకటిస్తాం. నా శక్తి, నా బుద్ధి, నా బలం
Are you, Lord? నీ పనిలో నేను వాడబడుతున్నానని సమర్పించిన బిడ్డలు నా తోడు ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి నీకు స్తోత్రం. దేవుడా, ఈరోజు నాకు నా బిడ్డలతో నేను మాట్లాడిన స్తోత్రం. మనము దేవునికి సాక్షిగా నిలబడతాం. నా శక్తి, నా బలం, నా బుద్ధి, నాకున్న ఆస్తి, డబ్బు అన్నీ నీ సేవలు నేను వాడబడుతున్నాను ప్రభువా. కూడి వచ్చిన వారికి దేవా, సమర్పించిన వారికి దేవుడు దీవించి ఆశీర్వదించండి. మాతోను మా పిల్లలతో నీ మాట్లాడిన స్తోత్రం. రాబో దినములో దేవుడు సాక్షిగా నేను నా బిడ్డలు మారుతాను. మమ్మల్ని అందరూ దీవించిన స్తోత్రం. యేసు నామములో అడిగి పెడుతున్నారు తండ్రి. అందరూ నిలబడండి. పాట పాడతారు. స్థానికులు పాట పాడు. గట్టిగా అందరు కలిసి అందరికి కలిసి పాట పాడు. మంచి మాట కలిసి